ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వచనంలో 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు ఇప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మరలా ఏమంటున్నారండి? మీకు సమాధానము కలుగును గాక. ఎవరైతే నమ్ముతారో వాళ్ళు ఏం చెప్పాలి? నాకు సమాధానం కలగాలని యేసే చెబుతున్నప్పుడు మనం ఏం చెప్పాలి? మీకు సమాధానము కలుగును గాక అని యేసయ్య చెప్పినప్పుడు అంట అక్కడ చూడండి, తోమ ఇప్పుడు వారితో కూడా ఉన్నాడంట. చదవమ్మ, తర్వాత చదవండి. తోమాను చూచి ఇప్పుడు యేసు ప్రభు వారు అందరితోనేమో మీకు సమాధానము కలుగును గాక అన్నారు. తోమాను చూసి ఏమంటున్నారు? నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా డొక్కలో నా ప్రక్కలో ఉంచి. నువ్వు అన్నావుగా తోమా, ఏమన్నావు నువ్వు? ఆయన చేతుల గాయాల్లో నా వేలు పెట్టి చూస్తేనే నమ్ముతాను, ఆయన ప్రక్కలో నా చేయి పెట్టి చూస్తేనే నమ్ముతాను, లేకపోతే నేను నమ్మను అని అన్నావు కదా. ఇప్పుడు ఇదిగో నా చేతిలో గాయం ఉన్నది, నీ వేలు పెట్టి చూడయ్యా. ఇదిగో నా ప్రక్కలో గాయం ఉన్నది, నీ చేయి పెట్టి చూడుతామా అని ప్రభు మాట్లాడితే ఇంకేమన్నంటే అవిశ్వాసివి కాక. మరి ఇప్పుడు దాకా ఆయన విశ్వాసిగా ఉన్నాడా అవిశ్వాసిగా ఉన్నాడా? విశ్వాసులలో ఒక అవిశ్వాసిగా ఉన్నాడు. జాగ్రత్తగా గమనించండి. విశ్వాసులందరిలో ఒక అవిశ్వాసిగా. ఇక్కడ ఉన్న మన అందరం విశ్వాసులమా అవిశ్వాసులమా? నేను విశ్వాసిని అన్న వాళ్ళ చేతులకి స్తోత్రం చెప్తారా? నేను విశ్వాసిని అన్న వాళ్ళ చేతులకి స్తోత్రం చెప్తారా? ఏమా తల్లిగారు, మనం నేను విశ్వాసిని అంటే చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాస్టర్ గారండి, రోజు పొద్దున్నే ఎండగా ఉండేది, ఇవాళ చల్లగా ఉంటే కన్ను అట్ట కొనికి పడుతుందండి. పాస్టర్ గారు ఏసీ ఆన్ చేస్తే పైకి వెళ్తే నాకు అదే భయంగా ఉంది. మరి ఇంకా ఏసీలన్నీ ఆన్ చేస్తే దేవుని కృపల్లో అన్ని ఏసీలు వచ్చిన తర్వాత అన్నీ ఆన్ చేస్తే ఇంకేం చేస్తారు మహానుభావులు అందరూ? విశ్వాసులు అందరిలో ఒక అవిశ్వాసి మధ్యలో కూర్చున్నాడంట. వినేవారు అందరిలో ఒక నిద్రపోయేవాడి మధ్యలో కూర్చుంటే. అవునా? పాస్టర్ గారు అంటే ఒక ఆయన పూర్వదినాల్లో ఒక చర్చి కట్టించాడంట. ఒక చర్చి కట్టించి తాటాకేసి అంతా చుట్టూ గోడలు కట్టించి మొత్తం క్లోజ్ చేసేసరికి లోపల అంతా ఎట్లాగే చీకటిగా ఉందంట. చీకటిగా ఉంటే చర్చి ప్రతిష్ఠ కార్యక్రమానికి అందరు రండి అంటే సంఘం అంతా వచ్చారంట. ఆదివారం కొంతమంది వస్తుంటారు, కొంతమంది రాకుండా ఉంటారు, కానీ ప్రతిష్ఠ కార్యక్రమం కానీ అందరూ వచ్చారంట. అందరూ వస్తే లోపల రాగానే చీకటిగా ఉందంట. పాస్టర్ గారు, ఎంత చర్చి కట్టించారు, లైట్లు పెట్టలేదు ఏందండి అన్నారంట. ఎంత చర్చి కట్టించారు, లైట్లు పెట్టలేదు ఏందండి అన్నారంట. అంటే పాస్టర్ గారు అన్నారంట, ఇదిగో మీకోసం నేను లైట్లు తెప్పించాను అని అందరికీ తలా ఒక లాంతరు ఇచ్చాయంట. ఏమిచ్చారండి? చూసారా లాంతరు? ఆ లాంతరు అందరు తలా ఒక లాంతరు ఇచ్చారంట. ఆ లాంతరు మీరు వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళండి. మరలా మీరు వచ్చేటప్పుడు, ఆదివారం మీరు వచ్చేటప్పుడు ఈ లాంతరులో మీరు నూనె పోసి దాన్ని వెలిగించి దాన్ని తీసుకొని రండి. ఎందుకంటే మీరు వచ్చినప్పుడు ఈ లాంతరు తీసుకొస్తే ఆ లాంతరు వెలుగు మీరున్న చోట ప్రకాశిస్తుంది. ఒకవేళ మీరు కనుక రాకపోతే మీరు కూర్చునే స్థలంలో వెలుగు ఉండిద్దా చీకటి ఉండిద్దా? మీరు రాకపోతే ఇక్కడ చీకటి ఉండిద్ది, మీరు వస్తే ఇక్కడ వెలుగుండిద్ది అని అందరికి తలా ఒక లాంతరు ఇచ్చారంట. అన్ని లాంతరులు వెలిగించగానే ఆ మందిరం అంతా కూడా వెలుగుతో నింపబడిందంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ఆ తర్వాత ఆదివారం అంట కొంతమంది మానుకున్నారంట, ఆదివారం ఆరాధనకి రారు వీళ్ళు. ఎప్పుడు వస్తారు? క్రిస్మస్ పండగకు వస్తారు, ఈస్టర్ పండగకు వస్తారు, గుడ్ ఫ్రైడే పండగ వచ్చి హాయ్ బాయ్ అని వెళుతూ ఉంటారు. ఆ తర్వాత ఆదివారం మాత్రం వీళ్ళు రాకపోతే ఆ రాని వారి స్థలముల్లోనంట చీకటే ఉందంటాడు. రాని వారి స్థలముల్లో లైట్ లేదుగా, లాంతర్ లేదుగా, అందుకని చీకటి ఉందంట. ఇప్పుడు ఆయన సంఘాన్ని అడిగారంట, రేపు ఒకవేళ మీరు ఇంకెవరైనా మానుకుంటే మీరు కూర్చున్న స్థలంలో వెలుగుండితే చీకటి ఉండిద్దా? చీకటి ఉంటుంది. కాబట్టి మీరు వెలుగుతో నింపాలి. మీరు వెలుగుతో నింపాలి అంటే మీరు తప్పనిసరిగా రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమేం దేవుని బిడ్డలారా, ఇక్కడ సహవాసములో 10 మంది విశ్వాసుల మధ్య ఒక అవిశ్వాసి కూర్చొని ఉన్నాడు. ఆ 12 మంది బలలో పాల్గొన్నారు. యేసు ప్రభువారు తాను అప్పగింపబడబో రాత్రి 12 మంది శిష్యులకి ఆయన భోజనం ఏర్పాటు చేశారు. అందరూ 12 మంది కూర్చున్నారు. ఆయన వారందరి పాదాలు కడిగాడు, వారి పాదాలు కడిగాడు, తువ్వాలుతో తుడిచాడు. అక్కడ అంటున్నారు యేసుప్రభు వారు, నన్ను అప్పగించు వాని చెయ్యి ఇదిగో ఈ బలలో నాతో కూడా ఉన్నది అనగానే 12 మంది శిష్యులు షాక్ అయిపోయారు. ప్రభువా, నిన్న నేను అప్పగించేది అని పేతురు అనగానే, పేతురు నువ్వు కాదు. యోహాను వచ్చి అన్నాడు, యోహాను నువ్వు కాదు. యాకోబు వచ్చి అన్నాడు, యాకోబు నువ్వు కాదు. అందరూ 11 మంది అనేదాకా ఇస్కరియోతు యూదా మాత్రము మౌనంగా చూస్తూ ఉన్నాడు. ఈ 11 మంది అనేశారు. ప్రభు ఏమన్నారు? మీ 11 మంది కాదు అన్నారు. ఇప్పుడు ఇస్కరియోతు యూదా నేను అడక్కపోతే అందరు ఏమనుకుంటారు? నన్నే అనుకుంటారు కదా, అప్పగించేది నేనే అని అందరూ అనుకుంటారు కదా. కాబట్టి నేను కూడా అడగాలని యేసు ప్రభు వారిని ఏమన్నారు? ప్రభువా, నేనా నిన్ను అప్పగించేది అంటే ప్రభువారు ఏమన్నారు? నీవన్నట్టే. దేవునికి స్తోత్రం చేద్దామా. 12 మందిలో 11 మంది యోగ్యముగా ఉంటే ఒకడు అయోగ్యముగా ఉన్నాడు. 12 మందిలో డజన్లో ఒకరు అయోగ్యంగా ఉన్నారు. ఇక్కడ మనం ఎన్ని డజన్లు ఉన్నాము? ఎన్ని డజన్ల మంది ఉన్నాము? ఇక్కడ ఎంతమంది యోగ్యముగా ఉన్నాము, ఎంతమంది అయోగ్యముగా ఉన్నాము? ప్రతి దేవుని బిడ్డలారా, సంస్కార ఆరాధనలో, బల్ల ఆరాధనలో ఆయన జీవాహారం అని పుచ్చుకోబోతున్నాం. మనము యోగ్యముగా పుచ్చుకోవాలి. ఆ 2 శిష్యులు వారు వెళుతున్నప్పుడంట ప్రభు వారితో మాట్లాడుతున్నారు. వారు ఎక్కడికి వెళ్ళారా అంటే ఎమ్మాయు గ్రామానికి వెళ్ళారు. మా వింటున్నారా? ఆ ఎమ్మాయు గ్రామంలో వారు ప్రవేశించగానే యేసు ప్రభు వారు వారిని దాటి వెళుచున్నట్టుగా వెళ్తున్నాడంట. వారు బలవంతం చేసి, అయ్యా ప్రొద్దుకు ఇంకింది కాబట్టి మాతో కూడా ఉండు, ఇదిగో మాతో పాటు ఆహారం పుచ్చుకోమని చెప్పేసి వారు ఆయనను లోపలికి ఆహ్వానించారు. ఆయన లోపలికి వచ్చినప్పుడు వారిని చూసి ఆ రొట్టెను తీసుకొని ఆయన విరిచెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆ 12 మంది శిష్యుల దగ్గర ఆ రొట్టెను ఎలా విరిచారో, ఇగో ఈ అమ్మాయి గ్రామానికి వెళ్తున్న 2 శిష్యులతో కూడా ఆయన రొట్టెను విరిచి ఆ రొట్టెను వారికి ఇవ్వగానే వారు రొట్టెను పుచ్చుకోగానే వారి కన్నులు తెరవబడెను. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దామా. ఆ 12 మంది శిష్యుల దగ్గర యేసు ప్రభువు రొట్టెని ఎలా విరిచి వారికి ఇచ్చారో, ఇది నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్లకు దీన్ని చేయండి. ఇక్కడ 2 శిష్యులకి ఆ రొట్టె విరిచి ఇవ్వగానే వారి కన్నులు తెరవబడెను. అప్పుడు వారికి అర్థమైంది. కన్నులు తెరవబడగానే యేసయ్య అదృశ్యమయ్యాడు. ఏమయ్యాడండి? ఆయన మాయమైపోయాడు. అదృశ్యుడు ఏంటి అర్థం ఏంటి? మాయమైపోయాడు. ఇప్పుడు 3 ఉన్న వాళ్ళు 2 ఉన్నారు. 2తో పాటు యేసయ్య ఉన్నాడు కదా, 3 ఉన్నారు ఆ గదిలో. ఆయన అదృశ్యమైపోగానే 2 ఉన్నారు. 2 అనుకుంటున్నారు ఆయన ఎవరో కాదు, ఆయన సిలువ వేయబడిన యేసయ్య. గట్టిగా చెప్పలు కొడదామా? ఇప్పుడు గట్టిగా చెప్పలు కొడదామా? యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఆయన సిలువ వేయబడిన యేసయ్య. వారు ఎప్పుడైతే కన్నులు తెరబడ్డాయో వారు గుర్తుపట్టారు. అప్పటి వరకు ఆయన యేసయ్యని గుర్తుపట్టలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మన కన్నులకు కూడాను
యేసయ్యను గుర్తుపట్టలేకుండా కొన్ని పొరలు అడ్డుగా ఉన్నట్లయితే, ఇదిగో ఆ రొట్టెను విరిచి తీసుకున్నప్పుడు, వాక్యము చదివినప్పుడు, వాక్యం విన్నప్పుడు ఆ రొట్టె దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుని వాక్యానికి. ఆ రొట్టె ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శరీరానికి, దేవుని వాక్యానికి సాదృశ్యముగా ఉన్నది. ఆ రొట్టెను విరిచి వారికి తిన్నప్పుడు, ఎప్పుడైతే ఆ రొట్టె తిన్నారో వారి కన్నులు తెరవబడ్డాయి. సౌలు పౌలుగా మారడానికి జరిగిన సందర్భం మనందరికీ తెలుసు. దమస్కు మార్గములో దేవుడు ఆయన దర్శించాడు. సౌలా సౌలా, నా నేల నీవు హింసించుచున్నావు. ప్రభువు మాట్లాడాడు. ఆ సమయంలో ఆయన దమస్కు పట్టణంలోనికి వెళ్ళి ఆయన 3 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆయన పాప పశ్చాత్తాపంతో, ప్రభువా, దోషకుడను, హింసకుడను, హానికరుడను, అనేక మందికి గాయాలు చేసిన వాడిని, ఇదిగో స్టెఫను మరణానికి నేనే కారణమయ్యా, నరహంతకుడను, ఎంతో కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. అంతవరకు గర్వంగా ఉన్నాడు, మత సంబంధమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఇప్పుడు యేసు మార్గంలోనికి వచ్చాడు. యేసయ్య స్వరం విన్నాడు, యేసయ్య మాటలు విన్నాడు. ఇప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు, పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం కూడా బల్ల ఎద్దకు వచ్చినప్పుడు ముందుగా పశ్చాత్తాపంతో మనందరూ కూడాను ప్రార్థన చేయాలి. ప్రభువా, ఇదిగో నా ఆలోచన వలన, ఇదిగో నా చూపు వలన, ఇదిగో నా మాట వలన, ఇదిగో నా క్రియల వలన, నా చేతల వలన, నా నడకల్లో, నా నడవడికలో, నా ప్రవర్తనలో ఎక్కడ పొరపాటు జరిగిందో, ఎక్కడ దోషం ఉన్నదో, ఎక్కడ పాపం ఉన్నదో దాన్ని బట్టి నన్ను క్షమించు ప్రభువా అని మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ప్రభువు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన వారి కన్నులు తెరచినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, వారి కన్నులు తెరిచినప్పుడు వారు చూడగలిగారు. ఇప్పుడు సౌలు ప్రార్థన చేస్తున్నాడంట. అక్కడ ప్రార్థన చేసినప్పుడు సౌలు కన్నుల నుండి పొరల వంటివి రాలిపోయాను. మనందరి జీవితాల్లో కూడా ఏదో ఒక పొర ఎప్పుడో ఒకసారి దేవుడు తొలగించాడు. ఎస్ఆర్ను నా కన్నుల నుండి కూడా పొరలు తొలగించాడన్న వాళ్ళు చేతులెత్తి స్తోత్రం చెబుతారా? అందరు చేతులెత్తి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఇంకా ఒకవేళ ఏదైనా పొర అడ్డుగా ఉంటే, ఇంకా ఒకటి అర ఏదైనా పొర అడ్డుగా ఉంటే మనం ఇప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభువా, మనలో కొన్ని పొరలు ఉంటాయంట. ఏమి? శరీర సంబంధమైన కార్యాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరములు. ఇవి మనలను దేవునికి అడ్డుగా, మనకు దేవునికి అడ్డుగా ఇవి ఉంటాయంట. వాటన్నిటిని కూడా మనము తొలగించుకోవాలి. ఆ పొరలు రాల్చివేసినప్పుడే మనం ఆయన తేటగా చూడగలం. పౌలు గారంట ఆ పొరలు రాల్చివేయబడిన తర్వాత లేచి బాప్తీసం పొందాడు. దేవాలయంలోకి వచ్చి అతడు ప్రార్థన చేయుచుండగా పరవశుడై ప్రభువును చూచెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవాలయంలో ప్రభువుని ఎలా చూడగలిగాడంటే ఉన్న పొరలు తొలగిపోయినాయి. అతను అక్కడ ఆ ఎమ్మాయి గ్రామంలో వెళ్తున్న 2 శిష్యులకి ప్రభువు కన్నులు తెరచాడు. అలాగని లేఖనములను గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సు తెరచెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మనస్సు తెరిచాడు, కన్నులు తెరిచాడు. వాక్యము మనకేం చేస్తుందంటే మన కన్నులు తెరిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఆ లోకాకర్షణకు లొంగిపోయి లోకములో, పాపములో, లోకమే నాకు చాలు, ఈ లోక ఆనందమే నాకు చాలు, ఈ లోకములో ఉన్నటువంటి ఈ సంతోషమే నాకు చాలు అనుకుంటున్న వారికి దేవుని వాక్యం చదివితే, వాక్యం వింటే, వాక్యం ద్వారా వారి కన్నులు తెరవబడును గాక. ఆమేన్. గాడిద కన్నులు తెరిచాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. గాడిదకి ఎదురుగా ఎవరు నిలబడ్డారంట? ఖడ్గము దూసినటువంటి దేవదూత కనబడతా ఉన్నారు. కానీ గాడిద మీద ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన కన్నులు మూయబడి ఉన్నాయి. దేనికోసం మూయబడి ఉన్నాయంట? ఆయన కన్నులు దేనికోసం మూయబడి ఉన్నాయంటే వారిచ్చే డబ్బుల కోసము, వారిచ్చే ధనం కోసము, వారిచ్చే బంగారం కోసము ఆయన కన్నులు మూయబడి ఉన్నాయంట. ఇప్పుడు దేవుడు గాడిదకి కన్నులు తెరడమే కాదు, నోరు కూడా తెరిచాడంట. దేవునికి స్తోత్రం అండి. ఆ బిలాము ప్రవక్త ఆ గాడిదను కొడుతున్నాడంట. కొడుతుంటే ఆ గాడిద అంట, ఎందుకు నీ తర కొడతావయ్యా బాబు, ఇదిగో ఎదురుగా చూడు ఏముందో, ఎవరున్నారు చూడంటే అప్పుడు దేవుడు ఆయన కన్నులు తెచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి మనము లోకాన్ని నమ్ముతామండి,
ఒకసారి లోకాన్ని నమ్ముతాం, ఒకసారి మనుషులు నమ్ముతాం, ఒక్కోసారి మనము పరిస్థితులు నమ్ముతూ ఉంటాం. దయచేసి గమనించండి, మనం నమ్మాల్సింది ఎవరిని? యేసయ్యని. అయితే లోకం మనల్ని మోసం చేస్తే మనుషులు మోసం చేస్తే అప్పుడు అనుకుంటాం, ఇప్పుడు నా దేవుడు కనులు తెరిచాడు, నేను నమ్మవలసింది దేవుణ్ణి. గమనించారా? దేవునికి మనం ఏదైనా కానుక ఇవ్వాలంటే 100 సార్లు ఆలోచన చేస్తాం, కానీ మనిషికి ఇవ్వాలంటే మాత్రం ఆలోచన చేయకుండా తీసి మొత్తం లెక్క పెట్టి ఇస్తాం మనమే, నమస్కారం పెట్టి దండం పెట్టి. దేవునికి ఇచ్చినవి మరలా మనకి తిరిగి అనేక రెట్లుగా పెంచి మరలా ఇస్తాడు, కానీ మనుషులకి ఇచ్చినవి మరలా తిరిగి వస్తే నమ్మకము చెప్పలేము. పాస్టర్ గారండి, డబ్బులు ఇచ్చాను, నాకు డబ్బులు ఇవ్వలేదండి, మరలా వాళ్ళు ఇవ్వట్లేదండి, నా కోసం ప్రార్థన చేయండి. వాళ్ళ మనసు మార్చి దేవుడు డబ్బులు ఇచ్చినట్టుగా ప్రార్థన చేయండి. అమ్మా, నువ్వు ఉరకనే ఇచ్చావా, వడ్డీకి ఇచ్చావా? వడ్డీకే ఇచ్చాను పాస్టర్ గారు. ధర్మ వడ్డీయా, చక్ర వడ్డీయా? ధర్మ వడ్డీకి అయితే మనకు ఉపయోగం ఏముంటుంది పాస్టర్ గారండి, అందుకని చక్ర వడ్డీకే ఇచ్చా. ఎంతమ్మ వడ్డీ? 5 రూపాయలా? గవర్నమెంట్ వడ్డీ ఎంత, నీ వడ్డీ ఎంత? ఆమె చెప్పింది నా వడ్డీ ఇదయ్యా అని చెప్పింది. మరి ఇప్పుడు వడ్డీ కావాలా వద్దా అన్న? అసలు వస్తే చాలయ్యా. ఏమంటుంది? అసలు వస్తే చాలు. సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది, అసలు ఇట్లా ఇంకేమంటున్నారు తెలుసా? నువ్వు చేసేది ఏదో చేసుకోపో అంటున్నారు, నువ్వు చేయగలిగింది ఏదో చేసుకోపో అంటున్నారు. ఎందుకంటే కాగితం రాసుకోవాలా. ఇప్పుడు ఏం చేయాలి? దేవునికి దశం భాగం ఇయ్యయ్యా బాబు, దేవునికి దశం భాగం ఇయ్యమ్మ తల్లి అంటే, దశం భాగం ఇస్తే నాకు ఎన్ని అవసరాలు ఉన్నాయి, ఎన్ని ఖర్చులు ఉన్నాయి పాస్టర్ గారు, నాకు ఎంత ఖర్చు ఉందో మీకు తెలుసా? నిజమే. మరి ఇప్పుడు చేతిలో పెడితే ఏమైంది? వాళ్ళు ఏం చేశారు కదా? దేవునికి ఇవ్వాల్సిన దానిలో మనం ఇవ్వటానికి వెనకబడతాము, లోకాన్ని నమ్ముతాం. దేవుని నమ్మాలా, లోకాన్ని నమ్మాలా? దేవుడు ఒకవేళ నువ్వు లోకాన్ని నమ్మితే దేవుడు ఏం చేస్తాడు? నీ కళ్ళు తెరిపిస్తాడు. అప్పుడు అర్థమైన తర్వాత అప్పుడైనా సరే దేవునికి నమ్మాలి, అప్పుడైనా సరే దేవునికి లోపడాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, వీరి కన్నులు తెరబడినప్పుడు, మనసు తెరబడినప్పుడు యేసయ్యను గుర్తుపట్టారు. ఇప్పుడు ఆయన్ని వెంబడించడం ప్రారంభించారు. దేవునికి మహిమ కలుగును గాక. సైతాన్ని నమ్మబాకండి, లోకాన్ని నమ్మబాకండి, మనుషులను నమ్మబాకండి. దేవుణ్ణి మనం నమ్మాలి, దేవుని సేవకులను మనం నమ్మాలి, దేవుని పరిశుద్ధులను మనం నమ్మాలి, దేవుని వెంబడించే వారిని మనం నమ్మాలి, ఆత్మతో సత్యముతో ఆరాధించేవారిని. ప్రేమైన దేవుని బిడ్డలారా, వారి కన్నులు తెరబడగా యేసయ్యను వారు గుర్తుపట్టారు. దేవునికి స్తోత్రం. హాగరు కన్నీరు గారుస్తుంది. దేవా, ఇదిగో నా బిడ్డ దాహంతో అలమటించిపోతున్నాడు, చనిపోతున్నాడు, నేను చూడలేను నా బిడ్డ మరణాన్ని. కన్న తల్లి నేను ఆ బిడ్డని చూడలేను. కన్నీరు గారుస్తూ ఉంటే దేవుడంట ఆమె కన్నులు తెరిచాయంట. ఇప్పుడు ఆమె కన్నులకి ఏం కనబడుతుందంటే ఊబుకుచున్న ఓట కనపడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీకేం చూపిస్తాడంటే ఆశీర్వాదాన్ని చూపించను గాక, విడుదల చూపించను గాక, సమాధానం చూపించను గాక. మనం ఆయన దగ్గర మనం వేడుకుంటే ఆయన నూతన కార్యాలు మన జీవితంలో జరిగించను గాక. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము బలిపీఠం కట్టేశాడు, కుమారుడిని బలిపీఠం మీద పెట్టేశాడు, ఖడ్గం తీసుకున్నాడు, పైకెత్తాడు. ఎప్పుడైతే ఖడ్గం వేయిపోయాడో ఒక స్వరం వినబడుతుంది, అబ్రహామా ఆగు ఆగు. ఎప్పుడైతే దేవుడు ఆగమన్నాడో అబ్రహాం ఆగాడు. ఇప్పుడు అబ్రహాము కన్నులు దేవుడు తెరిచాడంట. అప్పటి వరకు కొండ మీద ఏం కనపడలేదు, కానీ ఎదురుగా పొదలో చిక్కుకున్నటువంటి పొట్టేలు కనబడింది. ఇప్పుడు వెళ్ళి ఆ పొట్టేలును పొదలో నుంచి తప్పించి తీసుకొచ్చి ఆ ఇస్సాకును బలిపీఠ నుంచి తీసేసి ఇప్పుడు ఇస్సాకు కట్లు ఇప్పేశాడు, ఆ గొర్రెపిల్లను కట్టేశాడు, బలిపీఠ మీద పెట్టేసి గొర్రెపిల్లను బలి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమేమి నా జీవితంలో పోతున్నాయి అయిపోతున్నాయి అనుకుంటున్నారో దేవుడు వాటిని పోనివ్వకుండా అయిపోకుండా సమృద్ధిగా మన జీవితంలో అనుగ్రహించును గాక. హల్లెలూయా. ఆయన మన కన్నులు తెరచును గాక. ఆయన మన కన్నులు తెరిచినప్పుడు మనం ఏం చూస్తామంటే దేవుణ్ణి చూస్తాము, దేవుని కార్యాలు చూస్తాము, దేవుని చిత్తాన్ని చూస్తాము. వాక్యము ద్వారా
రొట్టె విరువగా, ఆ రొట్టె వాక్యానికి సాదృశ్యముగా ఉన్నది. మనమందరం కూడాను ఆ దినదినము రోజు వాక్యం మనం చదవాలి. ఏ రోజు భత్యం ఆ రోజునే మీరు ఇశ్రాయేలులారా మన్నాను సమకూర్చుకొనండి. అవునా? నేను రోజు వాక్యం చదువుతున్నాను అనేవాళ్ళు ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెబుతారా? వాక్యం చదివితే మంచిదా కాదా? వాక్యం చదివితే మంచిదా కాదా? మరి ఎందుకు చదవరు? రోజు మనం తింటలేదా? తినడానికి సమయం ఉంది కదా, స్నానం చేయడానికి సమయం ఉంది కదా, ఏమండి, ఇంకా టీవీ చూడడానికి సమయం ఉంది కదా. కనీసం ఒకసారన్నా వార్తలు చూడకపోతే ఎట్లాగండి? దేశంలో ప్రపంచంలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేగా, అనుభవంలో వచ్చి మీద పడతాయిగా కదా. వాటన్నిటికీ టైం ఉన్నప్పుడు వాక్యం చదవడానికి ఎందుకు టైం ఉండదు? అంత నిర్లక్ష్యమా? అందుకని ఆ వాక్యం చదవకపోవడం వలన కన్నులు మూయబడి ఉన్నాయి, అంధత్వంలో ఉన్నాం, గుడ్డివారిగా ఉన్నాం, చూడలేకపోతున్నాం, యేసుని చూడలేకపోతున్నాం, దేవుని కార్యాలు చూడలేకపోతున్నాం. మరి ఈ రోజు నుంచి అయినా సరే వాక్యం చదవడానికి సిద్ధమనా? ఈ రోజు నుంచి నేను వాక్యం చదువుతానండి, కనీసం కొన్ని అధ్యాయాలైనా చదువుతానని వాళ్ళు చేతులు తీసి స్తోత్రం చెబుతారా? ఈ రోజు నుంచి నేను వాక్యం చదువుతానని వాళ్ళు చేతులు తీసి స్తోత్రం చెప్పండి. పాస్టర్ గారండి, నాకు అసలు చదువు రాదు, నేనేం చేయమంటావు? నాకు అసలు చదువు రాదు, నేనేం చేయాలి? మీకు ఫోన్లో మెసేజ్ వస్తుంది, టిక్ టిక్ మనం మోగంగానే ఏదో వచ్చింది. ఏమొచ్చింది? నోటిఫికేషన్ వచ్చింది, మెసేజ్ వచ్చింది. గబగబా ఏం చేస్తాము దాన్ని? మనకి ఇంగ్లీష్లో రావట్లేదు కదా, దానికి ఏం చేస్తాము? పిల్లల దగ్గరకు వచ్చి నాకేదో వచ్చింది చూడయ్యా. ఏమొచ్చింది? మెసేజ్ వచ్చింది. మీరు 7వ తారీఖుకల్లా మీరు లోన్ కట్టాలి అని వచ్చింది. ఏమొచ్చింది? 7వ తారీఖుకల్లా లోన్ కట్టాలి, మీ బ్యాంకులో సఫిషియెంట్ బ్యాలెన్స్ ఉందో లేదో ఒక్కసారి చూసుకోండి. ఒకవేళ లోన్ కట్టేస్తే కైండ్లీ ఇగ్నోర్ ఇట్, అది మీరు మర్చిపోండి కదా. ఇది మెసేజ్ వచ్చింది. ఆగుతున్నామా మెసేజ్ చూసిందాక? మరి ఆ మెసేజ్ చూసిన దానికి అట్లాగే తాపత్రయం ఉంటే వాక్యం అంతకంటే బలమైంది కదా, అవసరమైంది కదా. మరి వాక్యాన్ని చూడాల్సిన అవసరం లేదా మనకి? వాక్యాన్ని చదవాల్సిన అవసరం లేదా మనకి? మనం నిర్లక్ష్యం చేస్తున్నాము, అదే మనకి ఇబ్బందిగా మారుతుంది. ఏ విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నామో, ఇక్కడ సహవాసంలో ఉండే విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉంటే అదే మనకు ఇబ్బంది కలిగిస్తుంది. వాక్యం చదివే విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే అదే మనకి ఇబ్బంది కలిగిస్తూ ఉంది. లోక సంబంధమైన వాటి మీద మనసు పెడితే దేవునికి దూరం అయిపోతున్నాం. జాగ్రత్తగా గమనించండి. ఈ రోజు నుండి మనము దేవుని మీదనే మనసు పెట్టుకుందాం. ఇదిగో ఆయన వాక్యం విరిచి వారికి ఇవ్వగానే వారి కన్నులు తెరవబడేను, వారి మనసు తెరవబడిన. ప్రభు మన కన్నులు తెరచును గాక, మన మనసు తెరచును గాక. దేవుడి వాక్య భాగము మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో
నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది. దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామమున మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామమున మనవి చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమె. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరములో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి ఒక నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.